హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు నిఖిల్. మీరు చూస్తుంది నిఖిల్ ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే హిందుస్థాన్ యాప్ స్టోర్ గురించి వచ్చేసి ఇవాళ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది వచ్చి సేమ్ ప్లే స్టోర్ ఎలా ఉంటుంది అదే ప్లే స్టోర్ లాగే సేమ్ ఇది ప్లే స్టోర్ లాంటిదే. ప్లే స్టోర్ ఏంది మనకు వేరే వాళ్ళది, ఇది వచ్చేసి మన ఇండియా వాళ్ళది. ఓకేనా, అది అమెరికా వాళ్ళది ప్లే స్టోర్ వచ్చి. ఇది వచ్చేసి హిందుస్థాన్ యాప్ స్టోర్ వచ్చి మన ఇండియా వాళ్ళది. ఓకేనా, ఇందులో వచ్చేసి అసలు ఇది ఏంటి, ఇది ఎవరిది, అసలు ఇది ఎవరు లాంచ్ చేసింది, దీని గురించి, అదేవిధంగా దీంట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడంలో మనకు వచ్చే లాభాలు ఏంటి, అదేవిధంగా ఎలా వాడాలి ఏంటంటే ఇంకా మరెన్నో డీటెయిల్స్ వచ్చేసి వాళ్ళ వీడియో మీకు అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా వీడియో లైక్ చేస్తే వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ పడుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టాపిక్లో వచ్చిన ఫస్ట్గా చూసుకుంటే ఇది వచ్చేసి హిందుస్థాన్ యాప్ స్టోర్. ఇది వచ్చేసి మన యొక్క ఫోన్పే ఉంది కదా, ఫోన్పే వాళ్ళు వచ్చేసి యాప్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఫోన్పే వచ్చేసి ఎంత సెక్యూరిటీ అనుకుంటున్నారో హిందుస్థాన్ యాప్ స్టోర్ అనేది కూడా అంతే సెక్యూరిటీ. ఓకేనా, ఇది ఫోన్పే వాళ్ళే అనేది ఈ యాప్ను వచ్చేసి లాంచ్ అనేది చేయడం జరిగింది. లాంచ్ చేసి కూడా దాదాపు చాలా నెలలైంది, ఒక 5-6 మంత్స్ పైన అయింది. ఓకే, నేను ఈ మధ్యలో వీడియోస్ తీయలే, కొద్దిగా బిజీగా ఉండి వేరే వీడియోస్ కూడా తీయలేదు. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ లాస్ట్ చూడండి, యాప్స్ బై ఫోన్పే చూడండి, షేర్ మార్కెట్, దాని బిజినెస్ ఫోన్పే బిజినెస్, హిందుస్థాన్ యాప్ స్టోర్ యాప్స్ అని ఫోన్పే వాళ్ళు. ఓకేనా, మీరు ఫోన్పే ఎంత సెక్యూరిటీ అనుకుంటున్నారో హిందుస్థాన్ యాప్ స్టోర్ కూడా అంతే సెక్యూరిటీ. ఓకేనా, అదేవిధంగా మీరు కానీ ఫోన్పే ఇప్పుడు మీరు ప్లే స్టోర్ వాడుతున్నారు, ప్లే స్టోర్లో మీరు వచ్చేసి ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలంటే మీకు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. హిందుస్థాన్ యాప్ స్టోర్లో అట్ట కాదు, మీకు ఫోన్పే కానీ ఉంటే చాలు, ఫోన్పే నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కానీ ఎంటర్ చేస్తే అకౌంట్ వచ్చేసి క్రియేట్ అనేది అయిపోద్ది. అదేవిధంగా ఇది వచ్చేసి జెన్యూన్ యాప్, అదే సెక్యూరిటీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది మీరు మీ యొక్క మొబైల్లో వచ్చేసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, అదేవిధంగా ఈ హిందుస్థాన్ యాప్ స్టోర్ వచ్చేసి మనకు వచ్చేసి ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్డ్ అవుతున్నాయి కదా మొబైల్స్, ఆ మొబైల్స్ ప్రతి ఒక్క మొబైల్లో వచ్చేసి యాప్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఓల్డ్ మొబైల్స్లో లేదు ఈ యాప్. ఓకేనా, మీరు కొత్త మొబైల్ వచ్చేసి ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా, అదే ఇందులో యాప్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకొని చూద్దాం. ఓకే, ఇది ఒక మన ఇండియా యాప్, ఖచ్చితంగా సెక్యూరిటీగా ఉంటుంది. ఫస్ట్గా మీరు కానీ ఫోన్పే ఉంటే మీ ఫోన్పే ఓపెన్ చేసి లాస్ట్ కింద స్క్రోల్ చేసి ఇక్కడ యాప్ బై ఫోన్పే ఉంటుంది, అక్కడ హిందుస్థాన్ ప్లే స్టోర్ మీద క్లిక్ చేయండి. లేకుంటే మీకు ఇదంతా ఎందుకంటే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి యాప్ లింక్ అని ఇచ్చి ఇది ఇస్తా, ఈ వెబ్సైట్ లింక్ ఇస్తా. ఈ లింక్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు డౌన్లోడ్ హిందుస్థాన్ యాప్ స్టోర్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. నేను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఫస్ట్ మీరు డౌన్లోడ్ ఎనీవే కొట్టండి, దాని తర్వాత డౌన్లోడ్ ఫైలు. ఓకేనా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి, దాంతో క్రోమ్ అలో ఇవ్వండి, దాంతో ఇన్స్టాల్ చేసుకోండి అనేసి. యాప్ వచ్చేసి డౌన్లోడ్ అనేది అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్స్లో చూస్తే యాప్ డౌన్లోడ్ అయింది. ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినప్పుడు యాప్ వచ్చి ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా, ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇన్స్టాల్ చేస్తున్నాం, మీకు వీడియో కోసం మళ్ళీ డిలీట్ చేసి ఇప్పుడు ఎక్కిస్తున్నాం. ఈ విధంగా ఇన్స్టాల్ అయింది కదా, ఇన్స్టాల్ అయిపోయిన యాప్ ఇన్స్టాల్ డన్ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసినట్టు అలో, దాంతో మీరు ఏ లాంగ్వేజో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. దాంతో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క ఫోన్పే నెంబర్ అనేది ఎంటర్ చేయండి, లేదంటే వేరేది ఏదైనా ఎంటర్ చేయండి. నేను వచ్చేసి నా ఫోన్పే యొక్క నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినప్పుడే ఓటీపీ అనేది వెళ్తుంది ఆ నెంబర్కి. 12 సెకండ్స్ 11 సెకండ్స్ ఓటీపీ వచ్చినప్పుడు ఇక్కడ చూపిస్తుంది. ఆ ఓటీపీ ఆటోమేటిక్ తీసేసుకున్నాక ఎక్కడ చూడండి అలో ది సోర్స్, ఇక్కడ అలో ఇవ్వాలి ఖచ్చితంగా. కంటిన్యూ ఇది అలో ఇవ్వండి, చేక బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చినప్పుడు ఇద్దాం ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది. దాని తర్వాత లొకేషన్ అలో అడుగుద్ది, అలో ఇవ్వండి. దాని తర్వాత ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు ఏంటనేసి ఇక్కడ మాకు చూపిస్తుంది. ఈ విధంగా వచ్చేసి యాప్ వచ్చేసి చాలా సింపుల్గా వచ్చేసి క్రియేట్ అనేది చేసుకోవచ్చు అకౌంట్ వచ్చేసి ఇందులో వచ్చేసి. అదేవిధంగా మనకు వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్ ఎలానో అలానే సేమ్ చూడండి, అందులో ఏమేమి యాప్స్ ఉన్నాయి అన్ని యాప్స్ వచ్చేసి ఇందులో కూడా ఉన్నాయి. ఓకేనా, అదేవిధంగా మీరు ఎవరికైనా కానీ మల్టీ రీఛార్జ్, ఏఈపీఎస్, పాన్ కార్డ్ సర్వీస్, బయోమెట్రిక్స్ కానీ ఇటువంటి ఏమైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మీకు వచ్చేసి ఐడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది వచ్చేసి మనకు వచ్చేసి ప్లే స్టోర్లో కొన్ని మల్టీ రీఛార్జ్ యాప్లు లేవు. ఓకేనా, అందువల్ల ఏంటంటే చాలామంది వచ్చేసి మల్టీ రీఛార్జ్ యాప్లు లేవు కదా, అవి వచ్చి జెన్యూన్ యాప్స్ కదండి కదా. చాలా వరకు క్రెడిట్ కార్డ్స్ లోన్ ఇచ్చే యాప్, క్రెడిట్ కార్డ్స్ యాప్స్ ఏ ప్లే స్టోర్లో ఉండవు. ఉన్నంత మాత్రం అవన్నీ జెన్యూన్ కాకుండా పోతే చాలామంది వాడతారు మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ యాప్స్. ఓకేనా, ప్లే స్టోర్లో దేని ఓకేనా అవన్నీ జెన్యూన్ కాకుండా ఉండాలి కదా ప్లే స్టోర్లో. లేకపోతే ప్లే స్టోర్లో కొన్ని యాప్స్కి పర్మిషన్ ఇస్తారు, కొన్ని యాప్స్కి పర్మిషన్ ఇస్తే దాంట్లో ఏదో ఒకటి ఉందని ఏదో ఒక కారణాలు కొన్ని తీసేస్తుంటారు, కొన్ని ఉంచుతారు. ఓకేనా, అదేవిధంగా చాలామంది ఉజ్వాల అడిగారు, ఉజ్వాల ప్లే స్టోర్లో లేదు వచ్చేసి హిందుస్థాన్ యాప్ స్టోర్లో వచ్చేసి ఆ యాప్ అనేది ఉంది. మీరు ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి ఉజ్వాల రీఛార్జ్ అనుకోండి, ఇదిగోండి ఈ విధంగా యాప్ అనేది రావడం అనేది జరిగింది. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి నాకు ఇన్స్టాల్ అని చూపించి ఇది ఓపెన్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ అయిపోద్ది. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి మీ ఎవరికి చెప్పలేదు, ఎస్ఎంఎస్ లింక్ వ్యాలెట్. ఇది కూడా ఒక మల్టీ రీఛార్జ్ అప్లికేషన్. ఇది కూడా ఇద్దండి ఇందులో వచ్చేసి ఉంది. అదేవిధంగా ఇంకా మల్టీ రీఛార్జ్ అప్లికేషన్లు చాలా ఉన్నాయి. ఓకేనా, పే ఆన్లైన్ అని, పే బిల్ అని,
ఓకే, ఇది పే ఆన్లైన్ అప్లికేషన్. ఓకేనా, ఈ విధంగా అన్ని యాప్లు వచ్చేసి ఇందులో అనేది ఉన్నాయి. దాదాపు మన ఇండియా యాప్స్ వచ్చి బయట యాప్స్ విధంగా పెయిడ్ యాప్స్ ఉన్నాయి. దీంట్లో మీకు ఏ యాప్స్ కావాలంటే ఆ యాప్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా చాలా సింపుల్గా వచ్చేసి మీరు హిందుస్థాన్ యాప్ స్టోర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఈ విధంగా మీకు నచ్చిన యాప్స్ అనేది ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇది ఒక జెన్యూన్ యాప్. ఓకే, మన ఇండియా వాళ్ళది ఇది వచ్చేసి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఎటువంటి మల్టీ రీఛార్జ్ అప్లికేషన్ కావాలన్నా, ఏఈపీఎస్ అప్లికేషన్ కావాలన్నా, అదేవిధంగా పాన్ కార్డ్ సర్వీస్, అదేవిధంగా డివైజెస్ మంత్ర మార్పు, ఎవరి స్టార్ టెక్ ఎటువంటి డివైజెస్ కావాలన్నా, ఎటువంటి ఆన్లైన్ సర్వీసెస్ కావాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్క ఆన్లైన్ సర్వీస్ ఐడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.